హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ శ్రీనివాస్ వ్లాగ్. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. కాటేరమ్మ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. కాటేరమ్మ తల్లి టెంపుల్కి మేము చాలాసార్లే అనుకున్నాము, అంటే చాలా చోట్ల విన్నాము అమ్మవారి గురించి. రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. కాటేరమ్మ తల్లి అనగానే అందరికీ సలార్ మూవీ గుర్తొచ్చేస్తుంది కదా. ఎస్, అక్కడికే మేమైతే ఇవాళ వచ్చేసాము. ఇక్కడ ఇది మీరు చూస్తున్నది ఎంట్రన్స్ అండి. స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలా అయితే ఉంటది. కాటేరమ్మ తల్లి టెంపుల్ ఎక్కడుందంటే కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు సిటీలో హొస్కోట్ దగ్గర కంబల్లిపుర విలేజ్ లో ఉందండి. సో మోస్ట్లీ బెంగళూరు నుంచి 30 to 35 minutes పడుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న స్టాచ్యూ ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉందన్నమాట. అది 552 అడుగుల పొడవు, 175 అడుగుల వెడల్పుతో తయారు చేయడం జరుగుతోంది. ఇంకా మేమైతే సాటర్డే వెళ్ళాం ఇక్కడికి. సో సాటర్డే కాబట్టి అంత రష్ అయితే ఎక్కువ లేరు. నార్మల్ గా అయితే సండే టైమ్స్, ఇంకా అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, ఇంకా ఫెస్టివల్స్ కి ఇక్కడ రష్ ఎక్కువగా ఉంటదంట. అమావాస్య రోజు, పున్నమి రోజు అయితే ప్రత్యేక పూజలు, ప్రత్యేక హోమాలు కూడా జరుగుతాయంట. ఇక్కడ నమ్మకం ఏంటంటే ఒక్క మనిషికి ఉన్న ప్రాబ్లమ్స్, అంటే అది ఏ ప్రాబ్లం అయినా అవ్వచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకుంటే విద్య, వైద్య, వ్యాపారం ఏదైనా అవ్వచ్చు, ప్రతి ఒక్క సమస్యకి ఇక్కడ పరిష్కారం అనేది దొరుకుతుందని భక్తుల నమ్మకం. సో అందువల్లే అమ్మవారిని ఎక్కువగా ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. విజిట్ చేయడమే కాదు, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు 300 ఏళ్ల క్రితం నాటిదండి. ఈ మర్రి చెట్టులోనే కాటేరమ్మ తల్లి కొలువై ఉన్నది అని మర్రి చెట్టుకైతే ముడుపులు కట్టడం జరుగుతుంది. ఈ మర్రి చెట్టుకు చూడండి ఎన్ని ముడుపులు ఉన్నాయి. ముడుపులన్నీ భక్తులు వాళ్ళ మనస్సులో ఒక కోరిక అనుకొని ఆ కోరిక నెరవేరడం కోసం ఒక ఎరుపు రంగు గుడ్డలో టెంకాయని పెట్టి ఈ మర్రి చెట్టుకి కడతారు. అలా ఒక్కసారి కడితే సరిపోదండోయ్, అమ్మవారికి 9 సార్లు కట్టాలన్నమాట. 9 సార్లు అంటే 9 వారాలు. ఇన్ కేస్ మీరు ఈ వారం వెళ్ళారు, నెక్స్ట్ వీక్ వెళ్ళలేకపోయారు, నెక్స్ట్ వీక్ అయినా సరే ఖచ్చితంగా వెళ్ళి అమ్మవారికి టెంకాయ అన్నది, ముడుపు అన్నది ఖచ్చితంగా కట్టుకోవాలన్నమాట. అలా నువ్వు ఎప్పుడు కట్టినా సరే 9 ముడుపులు అన్నది అమ్మవారికి చేరాలన్నమాట. మహిమల్ని చూపవమ్మా ముడుపులు చేరిన తర్వాత మన కోరిక ఏదైతే కోరుకున్నామో అదైతే ఖచ్చితంగా నెరవేరుతుంది అన్న. చూసారా, ఒక ఆయన దృష్టి తీస్తున్నాడు వేరే అమ్మాయికి. సో ఇలా ఇక్కడ నిమ్మకాయతో 4 వైపులా దృష్టి తీసేసి అక్కడ పడేస్తారనమాట. అది ఎవరికైతే దృష్టి తీసారో వాళ్ళే వెళ్ళి ఆ నిమ్మకాయని తొక్కాలి. సో ఇలా దృష్టి కూడా తీస్తారు. ఇక్కడ చాలా రకాల ముడుపులు అన్నది భక్తులు కట్టుకోవడం అయితే జరిగింది. ముడుపులు రూపంలో ఎర్రగుడ్డలో టెంకాయ పెట్టి ఇలా ముడుపులు కట్టుకున్నారు. ఉయ్యాల రూపంలో ముడుపులు కట్టుకున్నారు. కీస్ లాక్ వేసి బీగం లాక్ ఇలా ముడుపులు కట్టారు. ఇంకా చాలా కొంతమంది అయితే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉంటాయి కదా, ఆ టాబ్లెట్స్ని కూడా అమ్మవారికి అక్కడ కట్టడం అయితే జరిగింది. హెల్త్ ఇష్యూస్ టాబ్లెట్స్, ఇంకా కొంతమంది పేపర్స్లో రాసి నాకు ఈ సమస్య ఉంది, నాకు ఇది తగ్గిపోవాలి అనేసి పేపర్స్లో రాసి కట్టడం జరిగింది. చాలా రకాలుగా ముడుపులు కట్టడం అయితే మీరు ఇక్కడ చూస్తారు. నేనైతే ఎక్కడ చూడలేదండి ఇలాంటిది. ఫస్ట్ టైం నేను ఇలాంటివన్నీ చూస్తున్నాను. ఎక్కువ ముడుపులు ఇలాంటివి అన్నీ ఇక్కడ చూస్తున్నాను ఫస్ట్ టైం. నేను ఈ టెంపుల్కి రావడం కూడా ఫస్ట్ టైం. మా హస్బెండ్, నేను, మా బాబు వచ్చాము. ఇక్కడికి వచ్చాక నాకు ఒక్కటే అర్థమైంది, అదేంటంటే భక్తికి భాషతో పని లేదు. ఇంకా మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎందుకంటే సాటర్డే వెళ్ళాం కదా, సో అంత రష్ లేరు అనమాట. సో మాకు బాగా దర్శనం జరిగింది. అమ్మవారిని బాగా దర్శించుకున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నది లోపల గర్భగుడి. అమ్మవారు కొలువై ఉన్న లోపల గర్భగుడి చూస్తున్నారు ఇప్పుడు. సో ఈ గర్భగుడి దగ్గర కూడా సైడ్ లో ఆ గోడ అన్నది సైడ్ లో కానీ బ్యాక్ సైడ్ కానీ సైడ్స్ ఎక్కడైనా కానీ ఒక కాయిన్ అన్నది ఆ గోడకు అతికిస్తే అప్పుడు ఆ కాయిన్ ఆ గోడకు అలాగే అతుక్కుంటే కింద పడిపోకుండా మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని అమ్మవారి అనుగ్రహం మీ పైన ఉన్నట్లు అనేసి అర్థం అన్నమాట.
అయిపోయింది. మా హస్బెండ్ ఇక్కడ టెంకాయ కొడుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా మేము ఇక్కడికి రావడం ఫస్ట్ టైం అనేసి. సో ఇన్స్టాలో ఇంకా యూట్యూబ్లో ఇంకా మా రిలేటివ్స్ వీళ్ళు చెప్పడం వల్ల ఈ టెంపుల్ ఫేమస్, మంచి అమ్మవారి పవర్ఫుల్ టెంపుల్ అనేసి మేము ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడికి వచ్చాక లిటరలీ గూస్ బంప్స్ వచ్చేసాయండి నాకైతే. చాలా పవర్ఫుల్ టెంపుల్, చాలా గూస్ బంప్స్ వచ్చేసాయి నాకు. మీరు అక్కడ చూసారు కదా ముడుపులు కట్టడము అంతా చెట్టు దగ్గర. సో అక్కడైతే ఇంకా కొద్దిసేపు అక్కడ ఉందాం అనిపిస్తుంది, చల్లగా గాలి, చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. ఇక్కడ ఈ మర్రి చెట్టు దగ్గర కూడా అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించారు. ఇంకా ఇక్కడ కూడా ప్రదక్షిణాలు చేసుకొని అమ్మవారిని దర్శించుకున్నాం. ఇక్కడ ఏంటంటే మీరు కోరుకున్న కోరికను బట్టి వాళ్ళు ఒక మంత్రం చెప్తారనమాట ముడుపు తీసుకునేటప్పుడు. ఆ ముడుపు తీసుకునే వాళ్ళ దగ్గర ఆ మంత్రం మనం విని వాళ్ళు ఈ కోరికకి ఇన్ని ప్రదక్షిణలు చేయాలి అన్నది కూడా చెప్తారనమాట. ఒక్కొక్క కోరికకి 15 ప్రదక్షిణలు, 25 లేకపోతే 105 ఇలా ఇన్ని ప్రదక్షిణలు చేయాలి అని అయితే వాళ్ళు చెప్తారంట. సో ఇలా ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది ముడుపు కట్టిన వాళ్ళు. ఆ తర్వాత ఇక్కడ నిత్యాన్నదానం కూడా జరుగుతోందండి. ఆ అన్నదానం దగ్గర వెళ్ళి భోంచేసుకొని అంతా చూసుకొని తర్వాత మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. లిటరల్లీ చెప్తున్నా అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే మేము సాటర్డే వెళ్ళడం వల్ల మాకు అంత రష్ లేదు, మాకు దర్శనం కూడా బాగా జరిగిపోయింది. ఇన్ కేస్ సండే టైమ్స్ వెళ్తే ఎక్కువ రష్ ఉంటుందంట, ఇసుక పోస్తే కూడా రాలినంత రష్ ఎక్కువ ఉంటుందంట. ఇంకా ఎస్పెషల్లీ అమావాస్య పున్నమి రోజులు అయితే ఇంకా ఫుల్ అంట. ఆ రోజు అయితే హోమాలు, యజ్ఞాలు స్పెషల్గా అన్నీ చేస్తారనమాట. సో ఆ రోజు ఇంకా ఎక్కువ భక్తులు ఎక్కువ ఉంటారనమాట. సో ఇలాంటి డేస్లో వెళ్తే మీరు అమ్మవారిని ప్రశాంతంగా చూసి ఇంకా కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి రావచ్చు. ఇది జస్ట్ నా చిన్న సజెషన్ మాత్రమే. ఈ లొకేషన్ బెంగళూరు నుంచి జస్ట్ 30 to 35 minutes టైం మాత్రమే పడుతుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ హోస్కోట్ కి రీచ్ అయ్యాక హోస్కోట్ దగ్గర నుంచి లోపలికి 2 kilometers ఉంటుంది అనమాట టెంపుల్ కి. మీరు ఆల్రెడీ చూసినట్లయితే నాకు కామెంట్ చేసేయండి. ఇంతవరకు చూడనట్లయితే ఒక్కసారైనా వెళ్ళరండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.